నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులు కూడా. సార్, పేద విద్యార్థులకి నియామక పత్రాలు అందజేయడానికి వాళ్ళ కళ అనేది గత 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో పేద విద్యార్థులు, అంటే ఉద్యోగాలు లేక. కానీ ఆ కళ ఇప్పుడు నెరవేరుతుంది వాళ్ళకి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ గతంలో చాలా కాలం నుంచి కూడా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా జాబు రావాలంటే బాబు రావాలి అనేది ఒక యువతలో ఒక నమ్మకం. ఎందుకంటే ఆయన అప్పుడు సైబరాబాదు ఐటీ తీసుకురావటం ఇవన్నీ కూడా జాబు అంటే చంద్రబాబు గారు వస్తే ఉపాధి పెరుగుతుంది, ఐటీ సెక్టర్ అని కాదు రకరకాల సంపద సృష్టించడం ద్వారా ఏ స్థాయిలో ఆ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో యువత కానీ మహిళలకు కూడా అట్లా ఉపాధి దొరికింది. అదొక నానుడి, అదొక నమ్మకం ఉండింది. అట్లాగే మొన్న మెగా డిఎస్సి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో హామీ ఇచ్చిన షర్మిల్ గారు చెప్పినట్టు దగా చేశాడు. దగా డిఎస్సి అయింది. ఆయన తను కాలక్షేపం చేశాడు. తను అధికారం ఉన్నంతకాలం అక్రమ సంపాదన వీటి మీద దృష్టి పెట్టి లిక్కర్ స్కామ్లో మునిగి తేలాడు తప్ప ఈ డిఎస్సి మీద ఆయన ఏం దృష్టి పెట్టలేదు. ఆయనకు అనవసరం కూడా, ఎప్పుడూ ఆయనకు ఆ శ్రద్ధ లేదు. కానీ వీళ్ళు 16,000 పైచీలకు 16,500 వరకు మేము మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇస్తామంటే హేళన చేశారు. అసలు ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు? అసలు డిఎస్సి నిర్వహణే చాలా కష్టంగా ఉంది. తెలంగాణలో కూడా మీరు ఇవాళ మళ్ళీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అంతకుముందు సింగిల్ బెంచ్ తీర్పుని కొట్టేస్తూ ఆయన అవకతవకలు జరిగినాయి అన్నాడు. వీళ్ళేం జరగలేదు, అందుకు తగిన ఆధారాలు ఇవ్వంటే ఇక్కడ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఉద్యోగులు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు. అదే యాదృచ్ఛికంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 16,000 పైచీలకు నియామక పత్రాలు ఇవ్వటానికి ఒక 35,000 మంది కూర్చునే విధంగా అమరావతి సచివాలయ ప్రాంగణంలోనే ఏర్పాట్లు చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, సపోజ్ ఆ 16,000 మంది ఎవరైతే ఏ నియోజకవర్గాల వాళ్ళు ఉన్నారో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంగా డివిజన్స్ లాగా పెట్టి ఆ ఎమ్మెల్యే కూడా అక్కడ ఉండేలాగా పెట్టారు. అంటే అదొక సంతోషమైన సమయం. అవును, అభ్యర్థులు వస్తున్నారు, అభ్యర్థుల కుటుంబ సభ్యులు వస్తున్నారు, అట్లాగే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వస్తున్నాడు, ప్రజాప్రతినిధి. అంటే వీళ్ళందరూ కూడా ఒక ఆనందోత్సాహాలతో ఒక పండగలాగా ఇది నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మెగా డిఎస్సి కోసం ఎంత కాలంగా ఎదురు చూశారు యువత, ఎంత ఖర్చులు పెట్టుకున్నారు, ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు 16,500 కుటుంబాల్లో దీపాలు వెలిగించినట్టే. అంటే అంతకు డబల్ కూడా. ఎట్లా అంటే కుటుంబ సభ్యులకు కూడా అది చాలామందికి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి, వీళ్ళందరిలో కూడా ఎంతో కొంత లాభం జరుగుతాయి. ఆ కుటుంబాల నుంచి కుటుంబ సభ్యులు పైకి రావటానికి ఒక ఆధారం దొరికింది. అవును. అట్లా అది ఎంతమందికి పరోక్షంగా ఉపయోగపడుతుంది అన్నది మనం చెప్పలేం. అంటే 16,000 అంటే కనీసం ఒక్కొక్క ఇంట్లో 3-4 బెనిఫిట్ అయినా కూడా 70,000 మంది బెనిఫిట్ అవుతారు దీని మూలన. అంటే వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఉన్నత చదువులకు వెళ్ళగలుగుతారు, ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. కుటుంబం కూడా మంచి, అంటే వాళ్ళు ఒక స్థితిలోకి రాగలుగుతారు, సామాజికంగా ముందు అడుగు పడుతుంది. అట్లా ఇవాళ ఆ కార్యక్రమం పెట్టుకుని ఇవాళ దీనికోసం అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోవటానికి కుటుంబ సభ్యులతో వచ్చి ఆనందంగా ఒక పండగలాగా ఉందని చెప్తున్నారు అక్కడ అమరావతిలో. అవును, నిజమైన పండగ సంక్రాంతి. అంటే సంక్రాంతి 4 నెలలు ముందే వచ్చినట్టు అయింది, 3 నెలలు 4 నెలలు ముందు వచ్చినట్టు అయింది. ఇది సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే, ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిలబెట్టుకోగలిగింది. ఈ పరీక్షలను కూడా విజయవంతంగా ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా 150 రోజుల్లో పూర్తి చేసి, ఎప్పుడైనా సరే అనేక సాంకేతిక న్యాయపరమైన చిక్కులు వస్తాయి, కొంతమంది కోర్టులకు వెళ్ళటం, ఇవన్నీ కూడా లేకుండా 150 రోజుల్లో పరీక్ష పెట్టడం దగ్గర నుంచి నియామక పత్రాలు తయారు చేసేసేసి ఇక అన్ని కవర్లో పెట్టి వాళ్ళకి అందిస్తున్నారంటే, మరి నిజమైన పండగ అంటే ఇదే. కుటుంబాల్లో వెలుగులు నింపే పండగ దీపావళి కన్నా కొన్ని రోజుల ముందు వస్తున్న దీపావళి. అట్లాగే కుటుంబాల్లో ఒక శాశ్వతమైన సంక్రాంతి వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో. కాబట్టి యువత ఏదైతే ఆశ పెట్టుకుందో చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కూడా
అంకిత భావంతో పనిచేసి తను హామీని నిలబెట్టుకున్నాడు. ఇవి కాకుండా కూడా విపరీతమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు, తర్వాత హెచ్పిసిఎల్ లాంటి సంస్థలు, స్టీల్ ఫ్యాక్టరీలు ఇలాంటివి కూడా వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నారు. ఇట్లా ఎక్కడికక్కడ అంటే ఒక అమరావతిలోనే కాకుండా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అవి ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, ఐటీ కంపెనీలు కానివ్వండి, ఇవన్నీ కూడా, తర్వాత విద్యాపరమైనటువంటి యూనివర్సిటీలు రావటం, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ పునర్వైభవం వస్తుందనేది కనిపిస్తుంది స్పష్టంగా. సార్, ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. అయితే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక వైసీపీ వాళ్ళేమో సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని ఒక పక్క గగ్గోలు పెడుతున్నారు, మరో పక్క ఏమో మెడికల్ కాలేజీల గురించి గగ్గోలు పెడుతున్నారు. ఏ విధంగా చూడాలి సార్? మెడికల్ కాలేజీల విషయంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు పూర్తయిపోయినాయి, ఆ రూట్లో వెళ్తున్న వాళ్ళందరూ ఆగి ఆహా అని అనుకుంటున్నారని చెప్తున్నది వైరల్ అయిన తర్వాత చూసి జనం నవ్వుకుంటున్నారు. అదేమి ముసుగులేసి కట్టే హాస్పిటల్స్ కాదు, వైద్య కళాశాలలు కాదు, ఎక్కడా కూడా పూర్తి అవ్వలేదు, అసంపూర్తిగా ఉన్నాయి. అసలు కొన్ని మొదలే పెట్టలేదు. యావరేజ్ మీద 10% కూడా అవ్వలేదు. అసలు కొన్ని గ్రౌండింగ్ కూడా జరగల. నిన్న కౌన్సిల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు కూడా చెప్పాడు. వాటికి సంబంధించిన ఫోటోలు, ఆడియోలు కూడా చూపించారు. తర్వాత రోజా ఛాలెంజ్ చేసింది, రండి మేము చూపిస్తామని. మరి తీసుకెళ్ళి చూపిస్తానికి ఎవరు రామంటున్నారు? లేదు కదా, పూర్తి అవ్వలేదు, అందరికీ తెలుసు. అది ఈ బాగా అయింది ఏదైనా ఉందంటే పులివెందుల్లో 70% అంటున్నారు. ఇంకా అక్కడికి 180 కోట్లు కావాలి దాన్ని పూర్తి చేయటానికి. దాదాపు ఒక్కొక్క వైద్య కళాశాల కట్టడానికి ఒక 600 కోట్ల దాకా అవుతుంది అనేది ఒక అంచనా ఉంది. దాన్ని ప్రభుత్వం మరి వీళ్ళు 5 సంవత్సరాల నుండి ఒక్క కాలేజీ కూడా చేయకుండానే ఊరికే ప్రకటించారే తప్ప పూర్తి చేయాలి కదా. ఇప్పుడు పూర్తి చేయకుండా ప్రభుత్వం పీపీపీ ద్వారా బయట వాళ్ళకి ఇస్తుంది, అది మేము ఒప్పుకోమంటే పీపీపీ ద్వారా ఇచ్చినా కూడా ప్రభుత్వ నిబంధనలకి లోబడే ఉంటుంది. అట్లాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు లోబడే ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ విద్యా సంస్థలను కూడా ఎవరు పడితే వాళ్ళకి కేటాయించరు. ఎవరైతే ఆ సంస్థలకు టెండర్ వేయాలంటే కూడా ప్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. వాళ్ళ ఆర్థిక సంబంధించిన లావాదేవీలు, వాళ్ళకున్న ఆర్థిక పరిపుష్టి గురించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, బ్యాంక్ గ్యారంటీలు, తర్వాత వాళ్ళకి ఇలాంటి విద్యా సంస్థల నిర్వహణలో ఉన్న అనుభవము, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న భూమి ఎంత ఉంది, ప్రతిదీ కూడా సాంకేతికంగా అసెస్ చేసిన తర్వాత వాళ్ళకి మాత్రమే ఈ టెండర్ ఫారాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు పారదర్శకంగా టెండర్లు వేసిన తర్వాత ఓపెన్ చేసి ఓపెన్ టెండర్లో ఎవరు ఎంతకు తీసుకుంటామన్నారో చూసి ఎవరిది వైబుల్గా ఉంటుందనే ఆ కంపెనీ ఆ వాళ్ళకే ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగుతుంది. నిర్ణీత కాలం దాటిన తర్వాత ఆ సంస్థలని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో, ఇవన్నీ తర్వాత విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కూడా పీపీపీ ద్వారానే నడుస్తున్నాయి. దేశంలో అన్ని పెద్ద హైవేలు కూడా పీపీపీల ద్వారా నడుస్తున్నాయి. ఈవెన్ రైల్వేలు కూడా పీపీపీ పెడతా ఉంటున్నారు. అట్లా అనేక ప్రభుత్వమే అన్నీ చేయలేదు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు నబార్డ్ నుంచి 5,000 కోట్లు అప్పు తీసుకుని ఆ డబ్బుల్ని కనీసం వైద్య కళాశాల మీద కనుక ఖర్చు పెట్టుంటే ఆయన పెట్టిన ఒక 2,000 కోట్ల లోపు ఉంది. తర్వాత ఇంకొక 1,500 కోట్లు పెడితే అయిపోయేది ప్రభుత్వం ఈ కళాశాల పూర్తి. కానీ వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఏదో ఒక విధంగా యువతలో అలజడి సృష్టించి అశాంతి సృష్టించి వాళ్ళని గందరగోళపరచాలనే ప్రయత్నమే. అట్లాగే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని కూడా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతవరకు ఉన్నా సరే అన్నీ పూర్తి చేస్తాము. ముఖ్యంగా టీచర్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కడ ఖాళీ ఉంచము. అలాగే స్కూళ్ళు పెరుగుతున్న కొద్దీ కూడా మరి టీచర్స్ అవసరం ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు కొత్త టీచర్స్ని మేము నియామకం చేస్తామని చెబుతున్నారు. అట్లాగే పోలీసు వ్యవస్థని ప్రతి డిపార్ట్మెంట్ని పటిష్టపరుస్తున్నారు, విస్తృతపరుస్తున్నారు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రభుత్వం నుంచి. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా తన ఆదాయ మార్గాలను కూడా పెంచుకుంటుంది. అయితే ఇప్పుడు మెగా డిఎస్సి విద్యార్థులకైతే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద, మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా వాళ్ళు అందజేయబోతున్నారు అంటే నియామక పత్రాలు. అయితే ఇక
విద్యార్థులకి మీరు ఇంకేం చెప్పగలుగుతున్నారు? ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆశలు అయితే నెరవేరినాయమ్మా శాలిని. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఇప్పుడు గత ఎంతో కాలం నుంచి డిఎస్సి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నిరుత్సాహపడ్డారు. పాపం వాళ్ళ టైం వృధా అయింది, డబ్బులు వృధా అయినాయి. తర్వాత ముందుగా ఉద్యోగం వచ్చుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఈ పాటికి మెరుగుపడేది. కాకపోతే బెటర్ లేట్ దాన్ నెవర్ అని, ఆలస్యంగా జరిగిన ఒక మంచి జరిగింది అనేది అయితే తృప్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ ఉంది, యువతలో కూడా ఉంది. ఇప్పుడు అక్కడ నిర్వహణ తీరు చూసిన తర్వాత తెలంగాణ యువత కూడా మెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చాలా పారదర్శకంగాను త్వరితగతిన చేసింది, యూత్కి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది అనే ఒక భావన ఇక్కడ కూడా. అంతకుముందు రెండు ఒక రాష్ట్రాలే కదా, అట్లా అన్నమాట. ఇది కూటమి హామీ ఇచ్చినట్టు ప్రతి సంవత్సరం కూడా ఇలా 16,000 మందో 17,000 మందో ప్రభుత్వ రంగంలో డిఎస్సిలో కనుక వాళ్ళు ఆ మాట నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజల్లో ప్రతిష్ట పెరుగుతుంది, యూత్లో కూడా ఆ ప్రభుత్వం పట్ల అభిమానం పెరుగుతుంది. అటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. సో ఇదని చూశారు కదా, గత 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు ఆ కళ నెరవేరింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇక ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులకు.